హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో డ్రై ఫిష్ రవ్వు కర్రీ చేస్తున్నాను. సో దానికి ముందుగా సరిపడా ఆయిల్ తీసేసుకొని హోల్ గరం మసాలా వేసేస్తున్నానండి. సాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా అవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పీసెస్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసేసుకోండి. నేను ఒక బిగ్ సైజ్ వరకు 3 తీసేసుకున్నానండి. అలాగే ఒక 3 మిర్చి కూడా తీసేసుకున్నానండి. మిర్చిని కూడా పీసెస్గా కట్ చేసేసుకొని వేస్తున్నాను. వేసేసిన తర్వాత కొంచెం ఈ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కదండి ఆనియన్ది. సో అందుకనేసి నేను కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి నేను కాస్తంత పుదీనా యాడ్ చేశాను. పుదీనా ఒక 2 రెమ్మల వరకు తీసేసుకున్నానండి. పుదీనా కూడా యాడ్ చేసేసి పుదీనాని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనం ఎండిపోయిన ఫిష్ అవి ఉన్నాయి కదండి పీసెస్. సో వాటిలో కొంచెం ఏమైనా బ్యాక్టీరియా ఫార్మ్ అయి ఉన్న, ఏమైనా పురుగు ఉన్నా కాస్త అవి చనిపోవడానికి నేను గోరువెచ్చని వాటర్ యాడ్ చేస్తున్నానండి. మరి హీట్ వాటర్ యాడ్ చేయట్లేదు. గోరువెచ్చని వాటర్ ఇందులోకి యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ నాననివ్వండి ఆ వాటర్లో వాటిని. ఇలా వాటర్ పోసేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిపేసేయండి. కలిపేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేసేయండి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి చల్లారిపోయాయి వాటర్. మంచిగా వాష్ చేసేసుకోండి వాటిని. వాష్ చేసేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆ వాష్ చేసిన పీసెస్ని కూడా ఈ ఆనియన్ దాంట్లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కలిపేసేయండి. ఈ పీస్ అనేది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా ఫ్రై అవుతాయండి. ఆ ఫ్రై అయిన దాంట్లోకి మనం ఒక స్పూన్ వరకు అల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అలా ఆయిల్లో ఫ్రై అవుతూ కనిపిస్తుందండి. దాంట్లోకి నేను ఒక స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ ఒక 1 మినిట్ మూత క్లోజ్ చేసేసేయండి. మరి డ్రైగా ఉంది కదా అండి. దీంట్లోకి కొంచెం గ్రేవీగా ఉండేందుకు నేను టమాటో పీసెస్ని మిక్సీ వేసి వేస్తున్నానండి. పీసెస్లా తీసుకోవట్లేదు. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూసేసరికి ఈ పీసెస్ ఆనియన్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ కనిపిస్తున్నాయండి. చూడండి ఒకసారి కలిపేసేసుకోండి. అల్లం వేసాం కాబట్టి అడుగు అంటుకుంటుందండి. సో అందుకనేసి అడుగు మాడకుండా చూసుకోండి. కలిపేసేయండి. కలిపేసేసి ఇందాక మనం మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా అండి, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మనం సపరేట్గా వాటర్ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఏముండదండి. ఆ టమాటో ప్యూరీలో నుంచి వచ్చే వాటరు మనం మూత పెట్టిన తర్వాత అందులో ఆవిరిలాగా అవే వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయండి. చూడండి ఒకసారి ఎలా వచ్చేసి ఆ వాటర్.
మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి కలిపేసి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి పీస్ అనేది ఆ టమాటా ప్యూరీలో కొంచెం ఉడుకుతూ కనిపిస్తుంది. అలా ఆ ప్యూరీ మొత్తం ఇంకేలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అలానే కలిపేస్తూ ఉండండి. కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూసారు కదా అండి, లైట్గా అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత దాంట్లోకి నేను 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసేస్తున్నానండి. ఇలా కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ మెల్లిమెల్లిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అడుగు అంటుకోకుండా చూడండి, అడుగు అంటుకోకుండా మంచిగా కలిపేసేసుకోండి. ఇలా కలిపిన దాంట్లోకి నేను 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అంటే ఆల్ మిక్స్డ్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి కాస్తంత మెంతి పౌడర్ కూడా యాడ్ చేసేయండి. ఇందులోనే యాడ్ చేసేసి మూత క్లోజ్ చేసేయండి. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసేసరికి ఆ మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి చూడండి పీసెస్కి ఎలా పట్టేసిందో. పట్టేసిన తర్వాత ఇందులోకి కాస్తంత కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒక 1 మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసి ఉంచేసేయండి. మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా కుక్ అవుతూ కనిపిస్తుందండి. దాంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఆనియన్లో యాడ్ చేసిన సాల్ట్ ఉంటుంది కదా అండి, సో అది ఇది కాస్త చూసి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి కలిపేసేయండి. కలిపేసేసి ఒకసారి కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో, ఆ పీసెస్కి మంచిగా పట్టేసి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.